హాయ్ అండి, వెల్కమ్ టు శుభ డిజైనర్స్. లాస్ట్ వీడియోలో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్ చూపించాను. సో ఈరోజు వీడియోలో ఫ్రంట్ పార్ట్ ఎట్లా కట్ చేసుకోవాలో చూద్దాం. సో ఈ బ్లౌజ్కి సైడ్ జిప్పు పెట్టుకుంటే మనం ఎట్లా కట్ చేసుకోవాలో చూద్దాం. క్లాత్ని ఎట్లా ఫోల్డ్ చేసుకోవాలో కూడా చూద్దాం. సో ముందుగా మనం క్లాత్ని ఎట్లా చేసుకోవాలంటే మనం బ్యాక్ పార్ట్కి ఎట్లా ఫోల్డింగ్ పెట్టుకుని వేసుకున్నాము అలానే వేసుకోవాలి. క్లోజ్డ్ మన వైపు ఉండాలి, ఓపెన్స్ రెండు మనకు ఆపోజిట్లో ఉండేలా మనం క్లాత్ని ఫోల్డింగ్ వేసుకోవాలి. సో ముందుగా మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని తీసుకుని ఈ విధంగా పెట్టేసుకుని ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో యాజ్ ఇట్ ఈజ్గా చుట్టూ కూడా అలానే మార్క్ చేసుకోవాలి. సో ఇప్పుడు చుట్టూ మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనకి చుట్టూ కూడా మార్క్ చేసుకున్నాం. మనకి లూజ్ కూడా ఎంతవరకు కూడా ఒక మార్క్ వేసుకున్నాం. సో ఇలా మార్క్ వేసుకున్న తర్వాత ఈ కార్నర్ దగ్గర కూడా మనకి రెండు వైపులా మార్కింగ్ అనేది పడిపోతుంది. చూడండి, మనకి ఇలా మార్కింగ్ కనిపించడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మనం మార్కర్ వీల్తో మార్క్ చేసుకోవచ్చు. ఈ రెండు మార్కింగ్ని కలుపుకుంటూ స్ట్రైట్గా ఒక లైన్ మార్క్ చేసుకోవాలి. సో అలానే ఇక్కడ కూడా లైన్స్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి సైడ్ జాయింట్స్ చేసేటక్కడ కూడా సేమ్ అలానే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి షోల్డర్ దగ్గర కూడా ఒక మార్క్ వేసుకోవాలి. సో ఇప్పుడు మనకి ఇట్లా డ్రా చేసుకోవడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో మనకి ఒక 1/2 ఇంచు క్రిందికి లోతు తీసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ మనము ఫ్రంట్ నెక్ డీప్ చూసుకుంటాం. ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి నడుము లూజుని బట్టి ఎంత ఉందన్నది చూసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఫ్రంట్ నెక్ పొడవు వచ్చేసి 6 ఇంచెస్ 6.5 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. సో కస్టమర్ చాయిస్ని బట్టి 7 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్లౌజ్కి 7 ఇంచెస్ డీప్ తీసుకుంటున్నాను. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి మనకి ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఒక 7 ఇంచెస్ తీసుకున్నాను. సో ఇప్పుడు వచ్చేసి ఇటువైపు 3.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసుకుని ఈ రెండు మార్క్స్ని కలుపుకుంటూ కూడా మనం ఒక లైన్ వేసుకుంటాం. సో ఇప్పుడు వచ్చేసి మనకి ఏ నెక్ షేప్ కావాలన్నా కూడా దీనిలోనే మార్క్ చేసుకుంటాం. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి కొంచెం ఇది మనకి కరువుగా తీస్తున్నాను. కొంచెం బయటికి నెక్ కన్నా కూడా ఒక 1/2 ఇంచు బయటికి తీసుకుంటున్నాను. ఎందుకంటే ఈ షేప్ నేను వేరే షేపు డ్రా చేస్తున్నాను కాబట్టి నేను కొంచెం బయటకు తీసుకున్నాను. సో ఇప్పుడు వచ్చేసి మనం ప్రిన్సెస్ కట్ని ఎలా డ్రా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఎవరికైనా కూడా ఒక 2.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసుకోవాలి. సో మనకి చిన్న సైజ్ బ్లౌజా పెద్ద సైజ్ బ్లౌజా అన్నది ఒకసారి చెక్ చేసుకోవాలి. సో చిన్న సైజ్ బ్లౌజ్ అయితే 28, 29, 30 వాళ్ళకైతే కనుక మనకి ఒక 2.5 ఇంచెస్ 2.5 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. సో ఈ బ్లౌజ్ వచ్చేసి పెద్ద సైజ్ కాబట్టి 2.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో అట్లా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎఫెక్స్ పాయింట్ తీసుకోవాలి. సో ఈ ఎఫెక్స్ పాయింట్ తీసుకోవడం వల్ల బ్లౌజ్కి ఏ సైజుని బట్టి అయినా మార్క్ చేసుకోవచ్చు. లేదనుకుంటే కస్టమర్ దగ్గర నుంచి అయినా సరే బ్లౌజ్ సైజుని బట్టి మార్క్ తీసుకోవచ్చు. సో మీ నడుము లూజ్ వచ్చేసి 25 ఇంచెస్ తక్కువగా ఉందనుకోండి, అలాంటప్పుడు వీళ్ళకి 9.5 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. సో బ్లౌజ్ పొడవు వచ్చేసి ఎక్కువ మనకి నడుము లూజ్ వచ్చేసి 30, 34 అట్లా ఉన్నప్పుడు వీళ్ళకి ఎఫెక్స్ పాయింట్ వచ్చేసి 10.5 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. సో ఈ బ్లౌజ్కి వచ్చేసి నేను 10.5 ఇంచెస్ తీసుకున్నాను. సో తీసుకున్న తర్వాత ఈ రెండు మార్క్స్ని ఇటు సైడ్ నుంచి ఒక 1.5 ఇంచ్ పైకి తీసుకుని సో కొంచెం కరువుగా తీసుకుని ఈ కార్నర్ దగ్గరికి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి. సో ఇట్లా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకి నడుము లూజ్ ఎంత ఉందో, నడుము బ్యాక్ పార్ట్ నడుము ఎంత వచ్చిందో
చూసుకోవాలి నడుము లూజు. సో ఇప్పుడు వచ్చేసి ఆ నడుము లూజ్ ఎంతైతే వస్తుందో ఇక్కడ కూడా మనం మార్క్ చేసుకోవాలి. ఇటు వచ్చేసి మనకి ఎంత వచ్చింది, ఇప్పుడు ఒక 4 ఇంచెస్, ఫస్ట్ 4 ఇంచెస్ వచ్చింది. సో మనము ఆ పాయింట్ని మనం మైనస్ చేసేయాలి. సో ఆ పాయింట్ని మైనస్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి 6.5 ఇంచెస్ వచ్చింది. సో మొత్తం మనకి బ్యాక్ పార్ట్ నడుము లూజ్ ఎంత వచ్చింది, మొత్తం ఓవరాల్గా ఎంత వచ్చింది, మొత్తం 12 ఇంచెస్ వచ్చింది. సో ఆ 12 ఇంచెస్ వచ్చే దగ్గరని మనం ఎంత అయితే తగ్గిందో ఒక 1.5 ఇంచెస్ మనం ఎక్స్ట్రా కలుపుకోవాలి. ఒక 2 ఇంచెస్ కానీ 1.5 ఇంచ్ కానీ, నేను ఇది పెద్ద సైజు కాబట్టి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా కలుపుతున్నాను. సో ఇలా మనం ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల మనకి షేపు అదిమినట్టు కాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో స్టార్టింగ్ మనం ఒక 1/2 ఇంచ్ బ్యాక్ ఇటు సైడ్ ఒక 1/2 ఇంచు, స్టార్టింగ్ ఒక 1/2 ఇంచు మనం కరువుగా తీసుకుంటాం. సో ఇలా మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా కరువుగా తీసుకుని, సో ఇక్కడ నుంచి మరలా ఇటు సైడ్ ఇట్లా మార్క్ చేసుకుని, ఇటు కూడా మనకి కార్నర్ దగ్గర కూడా మనం ఇలా కరువుగా తీసుకుంటే పైకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను ఎలా అయితే మార్క్ చేశానో అలానే కట్ చేసుకోవాలి. సో ఈ బ్లౌజ్కి నేను సైడ్ అయితే జిప్ పెడుతున్నాను. సో ఇప్పుడు ఇట్లా కట్ చేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా కూడా కట్ చేసుకోవాలి. సో ఈ మిడిల్ పాయింట్స్ రెండు కూడా మనం జాయింట్ చేసేటప్పుడు ఈ ఎక్స్ట్రా అన్నది తీసుకోకపోతే ఇప్పుడు మిడిల్ పాయింట్ కట్ చేస్తాం కాబట్టి ఆ కటింగుల దగ్గర ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పోతుంది కాబట్టి అవంతా కూడా ఎక్స్ట్రా పెట్టుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి ఇటు క్రాస్గా ఒక 1/2 ఇంచ్ క్రాస్గా తీసుకోవాలి. సో ఇప్పుడు మిడిల్ పాయింట్ ఎట్లా కట్ చేయాలో చూద్దాం. సో ఈ పాయింట్ నేను ఎట్లయితే మార్క్ చేశానో అలానే మార్క్ చేసుకోవాలి. ఇట్లా మార్క్ చేసుకున్న తర్వాత కటింగ్ చేసుకోవాలి. నేను ఈ మిడిల్లో 2 జాయింట్స్ ఒకేలా కలవడం కోసం ఇక్కడ ఒక టక్ పెట్టుకోవాలి, ఇక్కడ ఒక టక్ పెట్టుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి ఒక 1/2 ఇంచు ఇటు సైడ్ కొంచెం కరువుగా తీసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఈ రెండు పాయింట్ జాయింట్స్ కలిసేటప్పుడు ఒకేలా రావడం కోసం అక్కడ కూడా ఒక మార్క్ పెట్టుకుంటాం. ఈ రెండు ఇలా మార్క్స్ పెట్టుకున్నామంటే మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ పార్ట్ బ్లౌజ్ కటింగ్. సో ఇది సైడ్ జిప్ కూడా పెడతాం. సో మనకి ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ ఓపెన్ రాదు, సైడ్ జిప్ అయితే వస్తుంది. సో ఇప్పుడు ఇట్లా కట్ చేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచు క్రాస్గా తీసుకోవాలి డౌన్కి. సో ఇప్పుడు మనం ఏ విధంగా అయితే కట్ చేసుకున్నా అలానే కట్ చేసుకోవాలి.